కరీంనగర్ తెలంగాణ చౌక్ నుండి రామ్నగర్ వరకు బీజేపీ తిరంగా ర్యాలీ నిర్వహించింది। ఈ కార్యక్రమానికి ప్రజలు బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు। తిరంగా ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు। యుద్ధానికి విరామమే తప్ప ముగ్గులేదని అన్నారు। దేశానికి ఆపదొస్తే టెర్రరిస్టుల అంతు చూసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు। ఆపరేషన్ సింధూర్తో మన సైనిక సత్తా యావత్ ప్రపంచానికి తెలిసిందన్నారు। పాకిస్తాన్ ప్రజల ప్రాణాలకు నష్టం లేకుండా ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టిన ఘనత మన సైనికులదేనని కొనియాడారు బండి సంజయ్। నరేంద్ర మోదీ నాయకత్వానికి భారత సైన్యానికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు। అమాయక హిందువుల మీద ప్రజల మీద టెర్రరిస్టులు జరిపినటువంటి దాడి సందర్భంగా భారత సైన్యం శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద టెర్రరిస్టు శిబిరాలను ధ్వంసం చేసినటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భారత సైన్యం యొక్క ఈ ధైర్యాన్ని సాహసానికి సంఘీభావంగా వారికి కృతజ్ఞత తెలుపుతూ దాంతోపాటు ఈ దేశ ప్రజలందరూ కూడా వారు వెంట ఉంటారని చెప్పి నరేంద్ర మోడీ గారికి సంఘీభావం తెలుపుతూ దేశ సైన్యానికి సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీలో భాగంగా కరీంనగర్ నగరంలో ఈరోజు భారీ ఎత్తున తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది। చాలా పెద్ద ఎత్తున యువత చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ఇలా జాతీయ జెండాలు చేతబూని భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ గర్జిస్తూ గాండ్రిస్తూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది।